2023లో తిరుమల పరకామణిలో చోరీ జరిగిందనే వార్త శ్రీవారి భక్తులను ఒక్కసారిగా షాక్కి గురిచేసింది. భక్తులు ఎంతో పరమ పవిత్రంగా భావించే హుండీ ఆదాయాన్ని చోరీ చేయడం అనేది మామూలు విషయం కాదు. 2023 ఏప్రిల్లో చోరీ చేసిన రవికుమార్ పట్టుబట్టం, గుట్టు చప్పుడు కాకుండా ఆ చోరీ కేసును లోక్ అదాల్లో రాజీ చేయించడం, మూడో కంటికి తెలియకుండా టీటీడీ ఉన్నతాధికారులు, పోలీస్ అధికారులు క్లోజ్ చేశారు. ఈ విషయం ఇప్పుడు బయటికి పొక్కడంతో వైసీపీ హయాంలో పనిచేసిన టీటీడీ ఉన్నతాధికారులు, అప్పటి జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అసలు ఇంతకీ ఈ రవికుమార్ ఎవరు అని అందరూ చర్చించుకోవటం స్టార్ట్ చేశారు. తిరుమల ఆలయం ముఖద్వారం ఎదురుగా పెద్ద జిఆర్ మఠం ఒకటి ఉంటుంది. ఆ మఠంలోని వ్యక్తే ఈ రవికుమార్. అంతకు మించి ఇతని వివరాలు ఎవరికీ తెలియదు. ఇప్పుడు మఠంలో లేడు అని చెప్తున్నారు. ఎక్కడున్నాడో ఎవరికీ చెప్పడం లేదు. సిఐడి వాళ్ళు ఈ వారంలోనే రంగప్రవేశం చేస్తారు. అప్పుడైనా రవికుమార్ బయటికి రావాల్సిందే, వివరాలు బయట పెట్టాల్సిందే. అప్పుడు చైర్మన్గా చేసిన ఈ చోరీలో అభియోగాలు ఎదుర్కొంటున్న భూమన కరుణాకర్ రెడ్డి మాత్రం రవికుమార్ 15 ఏళ్లుగా పరకామణిలో చోరీ చేస్తున్నాడని చెప్తున్నారు. 15 ఏళ్ల నుంచి చోరీ చేస్తున్న వ్యక్తిని భూమన చైర్మన్గా ఉండి అలా రాజీ చేసి వదిలేస్తారా అని భక్తులు అడుగుతున్నారు. ఇక్కడ భూమన్ మీద కూడా మనకు అనుమానం వస్తుంది. అందుకనే రవికుమార్ బయటకు వచ్చి అసలు జరిగిందేంటో క్లియర్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. ఎన్ని ఆస్తులు టీటీడీకి రాసిచ్చాడు, ఈయనను భయపెట్టి బెదిరించి ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఎవరెవరు వాళ్ళ పేరు మీద రాయించుకున్నారు అనేది రవికుమార్ బయట పెట్టాలి. రవికుమార్ తప్పు చేసిన మాట వాస్తవం. తప్పు చేస్తూ దొరికిన తరువాత ఏం జరిగింది అనేది రవికుమార్ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఈ వైసీపీ గజ దొంగలు తప్పించుకునే వీలుంది.